నువ్వు పట్టుకుంటూ ఉరుకుతుంది, నేను పట్టుకుంటూ ఉరుకది. నువ్వు నువ్వు ఏం కాదు నువ్వు మరి ఎట్టి అనుకున్నావు, ఏది కష్టపడింది రాదు. అత్తగంతి ఇప్పుడు బండి ఆన్ చేయి, కింద తాళం ఉన్నది, ఉరకది బండి, అది బండి ఉరకదే, ఆ తాళం ఆన్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఈమెకు బండి నేర్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం దీంట్లో బండి ఎట్లా నడపాలి, దీని ఎక్సలేటర్ ఏంది, దీని కథ ఏంది అనేది ఫస్ట్ ఈమెకు కొంచెం చెప్పి బండి మీద కూర్చోబెడదాం. ఇంతకుముందు ఒకసారి బండి మీద అడ్డం పడేది ఫ్రెండ్స్, యాక్టివ్గా బండి మించాలి. ఇది అట్లేం కాదు, ఇది మంచిగా ఉంటుంది బండి. కొంచెం ఏంటంటే ఇప్పుడు మనకు ఈమెతోనే చిన్న చిన్న బేసిక్స్ అనేది మనం ఇప్పుడు ఈమెకు నేర్పించి ఈమె బండి డ్రైవింగ్ చేసేది మొత్తం నేర్చుకునేది మొత్తం వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్, చూడండి. ఇది ఇవాళనే స్టార్ట్ చేస్తున్నా, మరి ఈమె ఎన్ని రోజుల్లో నేర్చుకుంటా అనేది ముందు వీడియోలలో చూద్దాం. కూర్చో, ఫస్ట్ బండి గిట్ సైడ్కి తీసుకురా. ఎట్లున్నది, అటే పడేసావు. నువ్వు ఏం కాదు, నువ్వు రైట్, పెట్టాలా, పెట్టు వరకు కూర్చో బండి మీద కూర్చో. రైట్, అట్లా ఒక్క కాలు మీద కూర్చోకు, స్టాండ్ మీద కూర్చుంటే ఏమవుతుందంటే ఫస్ట్ బండి లేపి స్టాండ్ దిగి బండి మీద కూర్చొని అటో కాలు పెట్టి స్టాండ్ తీయాలి. అట్లా కాదు, బండి లేపంటే 2 చేతులు పైకి లేపు, సపరేట్గా లేపే. ఇప్పుడు నిల్చో, బండి ఇంకా స్టార్ట్ రాలే కాబట్టి మరి ఎట్టి అనుకున్నావు, ఏది కష్టపడింది రాదు. అత్తగంతి ఆ స్టాండ్ది ఇట్లా చక్క తిప్పుకో. నువ్వు గట్ల ఎందుకుంటాను, చక్క తిప్పు, కొంచెం కూర్చో లైట్గా. ఆ బ్రేకులు వాడాలి, అన్నీ వాడాలి. మంచిగా నిల్చో, అట్టుగా బండి నువ్వు దాని మీద కూర్చోకుండా అటుగా అటోకాలు పెట్టి నిల్చో, అటుగా నిల్చో, బండిని పట్టుకో. ఎందుకంతగానో నువ్వు ఫస్ట్ కూల్గా వేయాలి, ఏ పని చేసి నాకు అర్థమైందా. పట్టుకున్నావా, ఆ స్టాండ్ వెనక అనుకోయే. మరి ఎట్లా అనుకున్నావు, అన్నీ చేస్తేనే అలవాటు అయితే. బండి నడపడం అనేది ఒక అలవాటు చేసుకోవడం అంతే, ఆడ ఏం లేదాడ. ఓకేనా, సీట్ మీద కూర్చో సీట్ మీద. అత్తగాని క్లోజ్, నేను ఇండే ఉంటే ఇక్కడ ఏదైనా దూరం పోయి నా బండి ఆన్లో లేదు, అట్టి బండి అది ఆన్ చేస్తే ఉరుకుతుంది, ఎందుకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. రైటా, కూర్చున్నావా. ఇప్పుడు బండి ఆన్ చేయి, కింద తాళం ఉన్నది, ఉరకది బండి, అది బండి ఉరకదే, ఆ తాళం ఆన్ చేయి. ఆన్ చేయి ఇప్పుడు బండి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ బ్రేక్ పట్టుకో. స్టార్ట్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఇది పట్టుకో, ఇది ఒత్తు, నేను చెప్తా, అది పోదు బండి. నువ్వు దీన్ని ఇట్లా తప్పితే బండి ఉరకది. వచ్చినావా, ఇది మారుతుంది. నార్మల్ వచ్చిన తర్వాత ఈకో పెట్టుకోవాలి, తక్కువ స్పీడ్ పోతుంది, ఓకేనా. ఇప్పుడు ఆ బ్రేక్ పట్టుకున్నావు, బ్రేక్ ఇడిచిపెట్టు, కూర్చుంటా. ఏం కాదు, నువ్వు ఇడిచిపెట్టే, అది ఉరకదు బండి, దాని లెక్క కాదు. నువ్వు పట్టుకుంటూ ఉరుకుతుంది, నేను పట్టుకుంటూ ఉరకది. ఈ బండి కంటే నువ్వే బరువు ఉన్నావు. పట్టుకో, బ్రేక్ పట్టుకో.
ఒకసారి బండి స్టాండ్ అయ్యి, ఇక స్టాండ్ అయ్యి ఫస్ట్ తాళం ఆఫ్ చేయి, తాళం ఆఫ్ చేయి, స్టాండ్ అయ్యి, స్టాండ్ వేసి ఇక పక్కకు జరుగు, చెప్తా. ఇది ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్ ఈమెకి. ఈ లెసన్లో ఈమెకు చిన్న చిన్న చెప్తా, కొంచెం తిప్పుడు కూడా తిప్పుతా. మరి తిప్పేటప్పుడు వీడియో తీస్తే ఉండదు విషయం, ఎందుకంటే ఇద్దరం బండి మీదనే ఉంటాం కాబట్టి. ఫస్ట్ అటు నువ్వు స్టూడెంట్ కాబట్టి అటు ఉండాలి. ఫస్ట్ బ్రేకులు ఇంపార్టెంట్, అర్థమైందా? బండి మనం భయపెట్టిస్తుంది, మన చేతికి వెళ్ళి బండి మిస్ అవుతుంది, పోతుంది, ఉరుకుతుంది అంటే బ్రేక్ కొడితే ఆగుతుంది, ఏం లే. ఇది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, 2 బ్రేకులు, అర్థమైందా? ఇది ఎంత తిప్పితే అంత బండి ఉరుకుతుంది, ఓకేనా? అది కింద స్టాండ్ తీసి స్టార్ట్ చేస్తేనే బండి ఆన్ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే బండి మనం రాగానే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత బండి లేపుకున్న తర్వాత స్టాండ్ తీయాలి. తీసిన తర్వాత బ్రేక్ మీద ఇట్లా చేతి పెట్టాలి. చేతి పెట్టిన తర్వాత ఫస్ట్ స్టాండ్ తీసిన తర్వాత ఇది బండి ఆన్ చేయాలి, ఆన్ అవుతుంది. బ్రేక్ మీద చేతి పెట్టాలి. ఈ పవర్ బటన్, ఈ బటన్ మీద 2 ఒకటిసారి ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ పార్కింగ్ పోయి నార్మల్ వస్తుంది. పట్టుకో, ఇక్కడ చూపి, గిట ఇట్లా పట్టుకో, ఇక్కడ చూపి, ఇట్లా 2 ఒక్కసారి ప్రెస్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు బండి మనం స్టాండ్ తీయలే కాబట్టి అది కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం స్టాండ్ తీస్తున్నాం, స్టాండ్ తీసిన, ఓకేనా? 2 పట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్, 2 పట్టుకున్నా. ఈ బ్రేకు, ఇది పవర్ బటన్ పట్టుకున్నా, నార్మల్కి వచ్చింది, ఓకేనా? నార్మల్కి వచ్చింది. ఈ నార్మల్ అనేది కొంచెం స్పీడ్ ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఈకో చేసుకోవాలి, ఉరుకుతుంది, ఉరుకుతుంది, ఇట్లా ఉరుకుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇవి ఎంత నడిపిస్తా అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇక ఓకే, ఎక్కుదాం ఇక, రెడీ? ఓకే ఫ్రెండ్స్, ఏమైతే మొత్తం ఏమంటారు నేర్పించినాం కానీ ఏమంటే మన కాడ ఒక అబద్ధం ఆడింది. సైకిల్ దొక్కరాదు కానీ సైకిల్ దొక్కతా అని చెప్పింది. సైకిల్ దొక్క రాకపోతే సైకిల్ దొక్కతే ఎంత పరాకుంటా అనేది ఇవాళ మాకు చూపించిన. వంకర పోతుందంటే వంకర, మరి సైకిల్ దొక్కతే నీకు వంకర పోతుందా? ఆ మాటనే అన్నావు. సైకిల్ దొక్కరాదు కాబట్టి నువ్వు వంకర పోతుందా అన్నావు. బ్యాలెన్స్ ఆపనికే కావట్లేదు, స్ట్రాస్ వెళ్ళిపోతుంది బండి నడిపిస్తుంటే. ఇప్పుడే కొత్త కాబట్టి చూద్దాం మరి ఎక్కడ పోతుంది మరి డ్రైవింగ్. కాకపోతే కొంచెం హెవీ బాడీ, ఏమంటారు హెవీ మనిషి. ఇప్పుడు ఈమె నేర్చుకుంటే గ్రేట్ ఈ టైంలో, కానీ చూద్దాం. సైకిల్ తొక్కొస్తే తొక్కొస్తుంది అనాలా, తొక్కరాకపోతే తొక్కరా అనాలా, లేక ఇట్లుంటుంది పరిస్థితి. 2 టైర్లను బ్యాలెన్స్ చేయడానికి వచ్చినప్పుడే నువ్వు ఏ బైక్ అయినా నడవగలుగుతావు. ఈ బైక్ నడిపినా అంటే మెల్లమెల్లగా అన్ని బండ్లు నడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంజన్ తెలిసిందంటే అన్ని ఇంజన్లను మనం అర్థం చేసుకోవచ్చు. అది చెప్పి నువ్వు మాట్లాడినా ఏం రాగంతి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకు కొంచెం అయితే నేర్చుకున్నది. ఇంతకుముందు ఒకసారి నడిపించినప్పుడు మేము అడ్డం పడ్డది, ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంది. ఇక దాని ఎఫెక్ట్ కొంచెం కూడా ఉన్నది. ఈ బండి పట్టుకున్నాడు అసలు నీకు. ఓకే, పట్టుకోపో ఒకసారి. బండి పట్టుకున్నా, అసలు బండి స్టార్ట్ లేదు చూడు. ఏం కాదు, పట్టుకో. బండి పట్టుకోవాలి, అప్పుడప్పుడు తూడవాలి, చెయ్యాలి, అట్లా నీకు బండి అలవాటు అవుతుంది. అప్పుడు ఒకసారి ఏమైందంటే ఉరికింది ఇట్లనే, అందులో అటు వాళ్ళు అట్లా ఉరికింది అట్లా. నెల రోజులు మానలే దెబ్బ, ఈ మోకాలంతా కొట్టుకుపోయింది. ఒక నెల రోజులు ఉన్నట్లనే. ఉండంతి ఇడిచిపెట్టి ఇక నేర్చుకుని తీ. ఒక్కసారికి అన్ని రావు. ఫోటో దిగవా ఇట్లా కూడా? రైట్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ఇవాళ ముహూర్తం పెట్టాం. ఇవాళ
అప్పుడు ఏంటంటే పోయినసారి నాకు సైకిల్ దొక్కొస్తా అని చెప్పింది. ఇప్పుడు వాస్తవానికి మాకు సైకిల్ కూడా రాదు. సైకిల్ వస్తేనే మనం ఇట్లాంటి బండ్లు కొంచెం నేర్పించినా వాళ్ళకి అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకుంటారు. సైకిల్ దొక్క రాకపోతే కొంచెం కష్టమవుతుంది. నాకు అప్పుడు చెప్పింది, ఇప్పుడు నిజం చెప్పింది. ఇక మనం దగ్గర ఉండి బ్యాక్ సైడ్ కూర్చొని నేర్పించిన. ఇక మనం ఈమెకు నడిపేస్తానేమో మనం వీడియో తీయడానికి వస్తుంది. ఈమెకు నడపడానికి రాదు, మనమే పట్టుకోవాలి కాబట్టి వీడియో తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈమె కొంచెం నడిపితే నేను వీడియో తీస్తాను. ఓకేనా? మనకు వీడియో తీసుకోవాలి, ఎవరు ఉండరు, మనమే తీసుకోవాలి. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా కిరాక టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్. ఇది నడిపిద్దామని ఉంది ఫ్రెండ్స్, మంచిగా మంచిగా అవుతుంది, కానీ నాకు భయం అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ ఆపలేకపోతున్నా, అటు ఇటు పోతుంది బండి. నేను నడిపిస్తుంటే క్రాస్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే నాకు సైకిల్ రాదు కదా, అందుకనేసి అసలు బ్యాలెన్స్ ఆపలేకపోతుంది. ఎంత మధ్యలో తెద్దామని అది క్రాస్ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు అట్లే పడ్డా అన్నట్టు బండి మీద నుంచి, అందుకనేసి అదే భయము. అది క్రాస్ వేసరికి భయం అవుతుంది, మధ్యలో ఆపేస్తున్నాం. ఈ ఒక్కదాన్ని నడిపాలంటే కొంచెం టైం పడుతుంది, ఎట్లయినా రాదు. నేర్చుకుంటా, రోజు కొద్దిగా నేర్చుకుంటూ వస్తుంది. ఇక నాకు సైకిల్ రాదు కాబట్టి టైం పడుతుంది, ఎందుకంటే ఈ బ్రేకులు వీటి గురించి నాకేం తెలియదు కదా, అందుకనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా కిరాక టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్.